ఫిరోజనా? సాదిక్, నా వస్తువు ఎన్ని రోజులైందో నీకు తెలుసు కదా. నువ్వు మూసావాడు దొరకలేదని వెళ్ళిపోవచ్చు, కానీ నీ కష్టపడ్డ డబ్బులన్నీ పోయాయి. ఇక మూసాతో బిజినెస్ కావాలా లేదా అని నేను ఆలోచిస్తాను. అయ్యో అలా చెప్పండి అన్నా, వాడిని ఎలాగైనా పట్టేస్తాం. ఊరికే మాట్లాడుతూ ఉండకో. మగాడు అయితే చేసి చూపించు. 2 రోజులు నేను వెయిట్ చేస్తాను, లేదంటే నా కుర్రోళ్ళు దిగుతారు. ఆ తర్వాత అన్నా కిన్నా అంటూ నా ముందు నిలబడకండి. హలో అన్నా, హలో. హలో, నువ్వు ఫోన్ చేసినప్పుడు తీయలేకపోయాను. ఇందుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బాగా తాగి తిరుగుతూ ఉండు. నా ఫోన్ అటెండ్ చేసి మాట్లాడడానికి 10 సెకండ్లు కూడా నీ దగ్గర లేదా? అర్థం చేసుకో, సారీ చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను కోయంబత్తూరుకు వచ్చాను. బెంగళూరుకి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్తున్నాను. ఇలా ప్లేసెస్ మార్చి వెళ్ళకపోతే నేను ఇరుక్కుపోతాను కదా. కేరళ రిజిస్ట్రేషన్ బండి ఏదో ఇంటి దగ్గర చూసానని రష్మి చెప్పింది. అందుకే నైటే బయలుదేరిపోయాను. ఇంకా 2-3 రోజులే. ఆ తర్వాత బాంబే లేదా గుజరాత్ కి వెళ్ళిపోదాం. బంగారు నమ్మేసిన వెంటనే ఈ దేశం నుండి వెళ్ళిపోవచ్చు. జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు అల్బీ. జరిగే విషయం గురించి చెప్తున్నా. అదే నా భయం అంతా. ఉదయాన్నే ఇలా సోది మాట్లాడుకో. నువ్వు సిద్ధంగా ఉండు. ఇండోనేషియా వెళ్ళిన తర్వాత నీకు టికెట్ పంపిస్తాను. నువ్వు బెంగళూరు వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి. ఓకే. అసలు నేను ఈ రోజంతా నిద్రపోలేదు. సరే బాయ్, టేక్ కేర్. నాన్సీ ఫోన్ చేసింది. తను బెంగళూరుకి వెళ్తుందంట. సాదిక్ వాళ్ళ మనుషులు తన ఇంటికి వెళ్ళారట. వాళ్ళకి వేరే పడిపాట లేదేమో. ఆల్బీ, ఇక మనం లేట్ చేయొద్దు. రేపు ఉదయాన్నే మనం సేటు దగ్గరికి వెళ్దాం. ఏం జరిగినా చూసుకుందాంలే. ఆల్బీ, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎంచేపు మీకోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు మాట్లాడుకోవడంత సమయం లేదు. ఆ బ్యాగ్ ని ఇక్కడ పెట్టి తిరిగి చూడకుండా అలాగే వెళ్ళిపోండి. నేను చేసే మొదటి మంచి విషయం ఇది. మిమ్మల్ని ప్రాణాలతో తగలపెట్టమని నాతో చెప్పారు, కానీ మీరు కుర్రాళ్ళు కదా, ఎక్కడికైనా పారిపోండి. నా వైపే తప్పు జరిగిందని నేను చెప్పుకుంటానులే. ఇంతకీ నేనెవరో మీకు తెలియదు కదా. నేనే అలెక్స్ జాన్, పోలీసే, కానీ మీకు యముడు. ఏయ్! విష్ణు, విష్ణు! ఏంటి ఏమైంది గాయస్? ఏమైంది మీకు? విష్ణు, విష్ణు ఏంటి డార్లింగ్, ఏమైందిరా? ప్రాబ్లం ఏంటి? వెళ్ళడు, లోపలికి వెళ్ళరా. అరే నేను చెప్తాను. ఏయ్, అరే ప్రాబ్లం ఏంటో చెప్పండి రా. మేము సాయంత్రానికి మ్యాంగ్లూర్ వచ్చేస్తాం. నువ్వు పని చేయి, తెల్లవారుజామునే అక్కడికి వచ్చేయి. నేను టైం తర్వాత చెప్తాను. సరే అయితే ఉంటాను. రంజిత్ మార్నింగ్ మ్యాంగ్లూర్కి వచ్చేస్తాడు. అక్కడ నుంచి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దాం. 2 రోజులు హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఈలోగా నాన్న వచ్చేస్తారు. బంగారుని రేపే మీ నాన్న తీసుకోలేరా? నాన్నకి నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే బెంగళూరు రీచ్ అయ్యారంట.
మీరేం మన సరుకు తీసుకుంటానని చెప్పారు కదా, మీరేం దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఏంటిది, ఏదో పెళ్లి పార్టీ అనుకుంటా. నువ్వు వెళ్ళి 2 ఓల్డ్ మగ్ ఫుల్ తీసుకొచ్చాయి. విష్ణు నేను ఇస్తాను. మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాలే. అలాగే సైడ్ డిష్ కూడా తీసుకురా. అలాగే అన్న. రండి, మీరు రండి. పదండి. హలో బిభీషణ, వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ముసన్నా, ఇన్ని రోజులు మేము నిద్రపోనే లేదన్నా. ఇకపై కొట్టామంటే తను చనిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడని తెలియకుండా. వాళ్ళు నా పంచులో ఉన్నారు, రా వచ్చి తీసుకో. నిద్రపోలేదంట. 2.5 కోట్ల బంగారం కొట్టేస్తే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాను అనుకుంటున్నావా? కాస్తైన విశ్వాసం ఉండుంటే ఈ విధంగా మాట్లాడుండేవాడివా? ఆ అమ్మాయిని పట్టుకుని కొట్టడం వల్ల ప్రయోజనం లేదు. కూర్చుని బాగా లాగిస్తున్నారుగా, కొవ్వెక్కిపోయింది, అదే సమస్య. రేయ్, పోయిన బంగారం డబ్బిస్తా, ఆ తర్వాత ఫిరోజ్ ఏ మాట మాట్లాడు, కానీ పోయిన పరువు మీ నాన్న తిరిగిస్తాడా? రేయ్ ఎదవల్లారా, వాళ్ళు గనక దొరికితే మరిగే నీళ్ళల్లో ముంచి చంపేసేయండి. వాళ్ళ శరీరం కాలడం ఇక్కడున్న వాళ్ళందరూ చూడాలి. అలా చేస్తేనే ఇంకెప్పుడు ఎక్కడ ఎవ్వరికీ అలాంటి ద్రోహం వాళ్ళు చేయరు. చెప్పింది అర్థమైందా లేదా ఎదవల్లారా? అవును, ఎక్కడికి వెళ్ళావు? నేను పక్కనున్న కొట్టుకు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చేసారా? హాయ్ సార్. రా. సార్ బిల్లు సార్. ఐస్ లేదా? సార్ కూలింగ్ వాటర్గా అడిగారు. ఐసేరా నేను అడిగింది. ఇప్పుడు తీసుకొస్తాను సార్. అప్పటిదాకా నేను వెయిట్ చేయాలరా? దద్దమ్మా, వీళ్ళతో ఇదే సమస్య. నార్త్ వాళ్ళైతే ఈ పాటికి అన్నీ వచ్చేవి. ఊరికే తిట్టకండి అన్న, తీసుకొస్తానని చెప్తున్నాను కదా. తిడితే నువ్వేం చేస్తావురా? దీంతో పాటు ఐస్ తీసుకొస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నాకున్నవి 2 చేతులే అన్న, 10 నిమిషాలకు తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురారా యదవా. ఊరికే ఇస్తున్నావా? డబ్బులు ఇస్తున్నాగా. అన్నా, కుర్రాడు కదా, వదిలే. బాబు నువ్వు వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకురా. ఏంట్రా అలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వడం లేదా? ఆ? నేను చెప్తాను కదా కుర్రాడని, వదిలేమని చెప్తాను కదా. బాబు నువ్వు వెళ్ళి తీసుకురా పో. ఎందుకు నన్ను నెట్టేశావు? నేను ఇక్కడ నిన్ను నెట్టాను. అనవసరంగా నువ్వు ఎందుకు వాడితో గొడవ పడతాను అడిగాను. ఇప్పుడే నేను చాలా సమస్యలు ఇరుక్కున్నాను. నీ దగ్గర ఉన్న బంగారం వల్లే మేమందరం ఇరుక్కుపోయాం. హే, ఎందుకు అక్కడ లేకుండా వాడితో గొడవ పడుతున్నారా? నేను గొడవ చేస్తే నీకేంటి? నువ్వేమన్నా వీడి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నావా? ఏ విజయ, అనవసరంగా ఇలా గొడవ చేయొద్దు. తను నేను కావాలని తోయలేదు కదా, నువ్వు కూర్చుని పెక్కేయి. నువ్వేం మాట్లాడుకురా. నువ్వెందుకురా నన్ను నెట్టావు? అరే నిన్ను, అరే అరే నేను అలాగే చేయలేదు. నువ్వేమన్నా పెద్ద పిస్తావా? వదలరా. ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తాడు. ఏయ్, వద్దు. నేను నెడతారా? ఏయ్, పట్టుకోండిరా. పట్టుకోండి.
నారాయణ, వాళ్ళు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. రూమ్ లో ఏదో గొడవ జరిగినట్టు. వాళ్ళు చాలా దూరం వెళ్లే అవకాశమే లేదు. అయితే నువ్వు అక్కడ ఉండొద్దు, తిరిగి వచ్చేసాయి. అది కాదు, ఇప్పుడు మీరు ఇలా అంటే నేను చెప్పేది వింటే చాలు. అర్థమైందా నీకు? నా ప్లేస్కి వచ్చి పిలుస్తారు, ఆ తర్వాత మిగతాది మాట్లాడుకుందాం. ఓకే? ఇదిగో తీసుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత దూరం ఎందుకు రావాలో చెప్పు. వాళ్ళు చూస్తూ ఊరుకోరు, మమ్మల్ని చూస్తున్నట్టే వేసేస్తారు. ఇంకా ఎంత దూరం ఉంది? దగ్గరికి వచ్చేసాం, 10 నిమిషాలే. మూసా నాన్నతో చెప్పారంట వాళ్ళు దొరికితే తనకి ఫోన్ చేయమని. 2 రోజుల్లో పని అయిపోతుంది. మీరేం భయపడకండి, విష్ణుకి తెలియకుండా ఏరియాలోకి ఎవ్వడు రాలేడు. అది కాదు, విజయాన్ని గురించి ఆలోచిస్తానే మన వల్ల. ఏంటి మీ వల్ల? ఆయన నైట్ వచ్చి చేరుకుంటారు, ఆయన గురించి మీకు తెలీదు. సరిగ్గా చెప్పావు. బాగా వర్షం పడుతోంది. ఎత్తిపోయిందా? అవును, టైర్ ఎరుకుంది. బాగా ఎత్తిపోయింది. టైర్ జామ్ అయింది. తొక్కు తొక్కు, గట్టిగా తొక్కు. స్లిప్ అవుతుందిరా. దిగండి దిగండి, అందరూ దిగండి. తొయ్యాలా ఇప్పుడు? తొయ్యాలి తొయ్యాలి. దగ్గర గొడ్డలు అడగండి, అప్పుడే పని అవుతాయి. ఎవరిని బాబు, మీ దగ్గర పారుందా? చెయ్యాలి. అయితే వెళ్ళి తీసుకురండి. నెట్టండి రా, నెట్టండి. స్పీకర్ని పట్టుకుంటావా? రాయి పట్టినా? పెట్టు పెట్టు పెట్టు. రే రారా రే. ఎక్కు. నేను పిలిచినప్పుడు సరేనా? అలాగే అలాగే. నీళ్ళు తీసుకురా. తీసుకుంటాను. ఇదే మన రిసార్ట్. ఇదా? రండి బెన్నీ, ఇక్కడ బయలుదేరు. మీరు కూడా దిగిరండి. మంచిది. జాగ్రత్తగా రండి, జారుతుంది. నువ్వు వెళ్ళి మంట రాజేయడానికి ఏమైనా తీసుకురా. రారా, కట్టలు తీసుకొద్దాం. మీరేం అనుకోకండి, ఇది చెత్తగానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి.